సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారా? ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. కేటీఆర్ కు చెక్ పెట్టేందుకు హరీష్ రావుని వాడుకుంటున్నారా? ఔటర్ రింగ్ రోడ్ లీజ్ టెండర్లు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. సీఎం రేవంత్ అన్నంత పని చేస్తారా? ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. కేటీఆర్ హరీష్ రావు మధ్య చీలికలు తెచ్చే గేమ్ స్టార్ట్ చేశారా? ఏకంగా హరీష్ రావుతోనే కేటీఆర్ కు చెక్ పెట్టే స్కెచ్ వేస్తున్నారా? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ లీజ్ టెండర్ల విచారణ జరిపిస్తున్నారా? రేవంత్ వ్యాఖ్యల వెనుక వ్యూహం అదేనంటున్న బిగ్ గాసిప్ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఏడాది క్రితం వరకు తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అష్టకష్టాలు ఎదుర్కొంటోంది. లోక్సభ ఎన్నికలలో ఘోర పరాజయం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసలు, వరుస ఎదురు దెబ్బలతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మూలిగే నక్కపై తాటి పండి పడినట్లు కేసులు, విచారణలు కూడా విరుచుకుపడుతున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారా? పీకల్లోతు కష్టాల్లో ఉన్న కారు స్టీరింగ్ను కేటీఆర్ తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇంతలో ఈ కార్ రేసింగ్ కేసు స్పీడ్ బ్రేకర్ల అడ్డొచ్చి పడింది. ఈ కార్ రేసును మించిన వేగంతో కేసు దర్యాప్తు మొదలైంది. కేటీఆర్ను ఏవన్గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ. మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగి వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ పంపింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్ట్ కావచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవైపు ఈ కార్ రేసింగ్లో ఉన్న టైంలో హఠాత్తుగా ఔటర్ రింగ్ రోడ్ లీజు టెండర్ల అంశం తెరపైకి రావడంతోనే రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఔటర్ రింగ్ రోడ్డును గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 7,000 కోట్ల రూపాయలకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టపెట్టిందని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇది ఎక్కడికి దారితీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. ఓఆర్ఆర్ లీజ్ టెండర్లపై విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే హరీష్ రావు పేరును ప్రస్తావించడమే బిగ్ డిబేట్ పాయింట్గా మారింది. ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణ జరిపిస్తామని నోరు నొక్కి మరీ చెప్పడం వెనుక రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటనే చర్చ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఓఆర్ఆర్ రిలీజ్పై అభ్యంతరాలుంటే రద్దు చేయండి హరీష్ రావు కామెంట్ చేస్తే, హరీష్ రావు కోరిక మేరకు విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చెప్పడంలో ఏదో స్ట్రాటజీ ఉందనే అనుమానాలు బీఆర్ఎస్ కేడర్లో వెల్లడవుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో గుర్తు చేసుకుంటున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామని, కేసీఆర్ను రాజకీయంగా మర్చిపోయేలా చేస్తామని రేవంత్ రెడ్డి చాలాసార్లు అన్నారు. హరీష్ రావును వాడుకునే కేటీఆర్కు చెక్ పెడతామని హింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు హరీష్ రావు కోరిక మేరకే అని అనడంతో అప్పటి రేవంత్ మాటల్ని రిమైండ్ చేసుకుంటున్నారు పొలిటికల్ సర్కిల్లో. చెప్పినట్టే హరీష్ రావును వాడుకొని రేవంత్ తన పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారనే చర్చ ఊపందుకుంది. బామర్దులకు మధ్య మనస్పర్ధలు సృష్టించే రాజకీయ చదరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ లీజ్ టెండర్లు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ఓఆర్ఆర్ టెండర్ల లీగల్ ఆగితే అది మళ్ళీ కేటీఆర్కే ఉచ్చులాగా బిగుసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.